మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ రన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి పెద్ద చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆర్వో చంద్రకళ కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్వో చంద్రకళ తెలిపారు. మనకి ఇంకో 1 మంత్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే మనము అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తము చాలా రకాలుగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు 2K రన్స్ కావచ్చు, కళాజాతర టీమ్స్ ప్రతి ప్లేస్ పోయి అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడం కావచ్చు, ప్రతి దగ్గర కూడా మన అవేర్నెస్ కోడింగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు, BLO ద్వారా ఇంటింటికి పోయి వాళ్ళందరికీ చెప్పడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మనము చాలా యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా మనకి కొంతవరకు మంచిర్యాల నియోజకవర్గంలో పర్టికులర్గా మన నస్పూర్ మంచిర్యాల ఏరియాలో పోలింగ్ అనే శాతం కొంచెం తక్కువ వచ్చింది. సో కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే మనకి తక్కువ పోలింగ్ శాతం వచ్చిందో అక్కడ మనం ఈసారి మళ్ళీ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనకు లాస్ట్ టైం ఎక్కడైతే మనము 100% అచీవ్ చేయలేమో ఈ 2 ప్లేసెస్లో కళాజాతర టీమ్స్ ద్వారా అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా హోర్డింగ్స్ ద్వారా ఇంకా చాలా రకాలుగా BLOs ద్వారా ఇంటింటికి పోయి ఇప్పుడు కూడా మనము పోలింగ్ శాతం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇంకో 1 మంత్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈరోజు స్వీప్ యాక్టివిటీస్ కింద ఎలక్షన్ కమిషనర్ గారి గైడ్లైన్స్ ప్రకారం 5K రన్ను అరేంజ్ చేయడం జరిగింది. అందరూ మన ర్యాలీస్ పెద్దల సమక్షం ఎంప్లాయీస్ యూత్ ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండబడిన ప్రతి వాళ్ళు కూడా ఓటు హక్కును కలిగి ఉండాలి. దీని మీద అవేర్నెస్ను పెంచడం కోసం ఈ లోక్సభ ఎన్నికలకు పురస్కరించుకొని ఆహ్వాన నిర్వహించబడుతుంది స్వీప్ యాక్టివిటీస్ కింద.